గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు డిటెక్టివ్ నార్దర్న్ ఛానల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ టాపిక్ వైరల్ అవుతుంది. ఆ టాపిక్ రాజకీయ నిరుద్యోగులకు ఒక శుభవార్తగా నిలుస్తుందని. పోతే ఏంటి ఆ టాపిక్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. 2001 సంవత్సరంలో లోక్సభ చట్టంలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానం ప్రకారం 25 ఏళ్ల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కానీ అటు పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పునర్విభజన చేయాలని చెప్పి అప్పట్లో 2001లోనే చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నియోజకవర్గాలు పెంచాలని చెప్పి తీర్మానించారు. అయితే ఆ ప్రక్రియ కాస్త స్తంభించిపోయింది. ఇకపోతే కులగణన జనాభా లెక్కల సేకరణ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చెప్పి కేంద్రం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి కులగణనకు సంబంధించి ఇప్పటికే 1,50,000 మంది ఉద్యోగులను ఎన్యూమరేటర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 175 ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు 50 నియోజకవర్గాలు పెరిగి 225 నియోజకవర్గాలు కానున్నాయి. ఇక పార్లమెంటు విషయానికి వస్తే 25 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు నియోజకవర్గాలు 39 వరకు పెరగనున్నాయని మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ఇక మన కర్నూలు జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అవి కాస్త 3కి పెరగనున్నాయని మనకి విశ్లేషకుల ద్వారా సమాచారం అందుతుంది. ఇక మన కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలు విభజించిన నేపథ్యంలో ఇటు కర్నూలు జిల్లాకు 7, అటు నంద్యాల జిల్లాకు 7 ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం ఒకసారి. కర్నూలు, కోడుమూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ. ఇవి కర్నూలు పార్లమెంట్కి వస్తాయి. ఇక నంద్యాల పార్లమెంట్ విషయానికి వస్తే నంద్యాల, నందికొట్కూరు, డోను, ఆళ్ళగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, ఆళ్ళగడ్డ, పాలెం. ప్రస్తుతం మనకు ఇటు 7, ఇటు 7 మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించి పెరిగితే ఒక 4 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగచ్చు. అవి కాస్త 18కి పెరిగే అవకాశం ఉంది. ఇక 2గా ఉన్న పార్లమెంటు స్థానాలు 3 అయ్యే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు మనకు స్పష్టంగా చెప్తున్నారు. ఇకపోతే పార్లమెంటు స్థానాలు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రస్తావన మనం పక్కన పెడితే పార్లమెంటు స్థానాలు కర్నూలు పార్లమెంట్లో 3 అంటే ఏ విధంగా విభజిస్తారనే విషయానికి వస్తే కొంతమంది పలు విధాలుగా విశ్లేషిస్తున్నారు. కర్నూలు పార్లమెంటు విషయానికి వస్తే కర్నూలు పార్లమెంటు ఈ జిల్లాల పునర్విభజన కూడా శాస్త్రీయ పద్ధతిగా జరగలేదని మరికొద్ది కాలము సమయం తీసుకొని శాస్త్రీయబద్ధంగా జిల్లాల పునర్విభజన కూడా చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలో ఆ ప్రక్రియ కూడా ప్రస్తుతం మొదలైంది. అంటే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు డోన్ ఉంది, అది నంద్యాల జిల్లా కాకుండా కర్నూలు జిల్లా కలిపేందుకు ఇలాంటి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇకపోతే కర్నూలు పార్లమెంటు విషయానికి వస్తే కర్నూలు అతిపెద్ద పార్లమెంటు, అత్యధికంగా జనాభా ఉన్న పార్లమెంటు. ఈ నేపథ్యంలో కర్నూలు పార్లమెంటుకి కర్నూలుతో పాటు నందికొట్కూరు, కోడుమూరు, డోన్ ఈ నియోజకవర్గాలతో కర్నూలు పార్లమెంటును తీర్చిదిద్దేందుకు అధికారులు కూడా కృషి చేస్తున్నారు. ఈ విధంగా సర్వే ప్రకారం చేపడుతున్నారు. ఇకపోతే ఆదోని పార్లమెంట్ సపరేట్గా వస్తుంది. ఆదోని పార్లమెంటుకు పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ నియోజకవర్గంతో కలిపి ఆదోని ఒక పార్లమెంటుగా రూపుదిద్దుకోనుందని మనకు
సమాచారం అందుతుంది. ఈ విధంగానే ప్రస్తుతం అధికారులు కూడా సర్వే చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 3 పార్లమెంటు స్థానాలను జరిగే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తోంది. ఇకపోతే ఈ కులగణన, ఈ జనాభా సేకరణ 2 పూర్తి అయితే ఖచ్చితంగా మన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 3 పార్లమెంట్ స్థానాలు అయ్యే అవకాశం ఉంది. ఇక మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతము గతం నుంచి కూడా చూసుకుంటే అన్ని పార్టీలు, అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కానీ మొత్తం రాజకీయ నిరుద్యోగుల సంఖ్య చాలా వరకు పెరిగిపోయింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కొంతమందికి ఇన్ఛార్జీలు ప్రకటించి తర్వాత సీటు రాకపోవడం ఇత్యాది అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఈ వార్త వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇకపోతే చాలామంది డబ్బున్న నాయకులు ప్రస్తుతం వారికి ఒక పదవి లేకుండా ఒక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే నియోజకవర్గాల పునరుద్ధరణ జరిగితే ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులకు ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారికి కూడా ఒక అసెంబ్లీ స్థానం కేటాయించబడుతుంది. దగ్గర 4 పార్టీలు కాబట్టి కనీసం అంటే ఒక 10-12 మంది అభ్యర్థులు బరిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మనము పార్లమెంటు విషయానికి కానీ ఇట్లు అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో కానీ 4 నియోజకవర్గాలు అదనంగా అంటే ఇటు కర్నూలు జిల్లాలో ఒక 2 నియోజకవర్గాలు, అటు నంద్యాల జిల్లాలో మరో 2 నియోజకవర్గాలు, అంటే మొత్తం 4 నియోజకవర్గాలు పెరుగున్నాయి. ఇందులో పార్లమెంటు స్థానాలు మాత్రం మరొకటి ప్రత్యేకంగా రానుంది. అదే కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు, డోన్తో కలిపి, అంటే కర్నూలు రూరల్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ కర్నూలు రూరల్ ఎమ్మెల్యే, నందికొట్కూరు, కోడుమూరు, డోన్ ఈ సెగ్మెంట్ కలిపి ఒక పార్లమెంట్ స్థానాన్నిగా చేరిస్తే ఎలా ఉంటుందని చెప్పి అధికారులు ఇప్పటికే సర్వే చేపడుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇదే కింద జరిగితే భవిష్యత్తులో రాజకీయ నిరుద్యోగులకు మంచి అవకాశం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే వారు కూడా డబ్బులు సేకరించుకొని పెట్టుకున్నారు. తమకు సీటు అవకాశం వస్తే ఈసారి ఖచ్చితంగా ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తంగా ఉన్నట్లు మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. ఈ నియోజకవర్గాల పునరుద్ధరణ ఎప్పుడెప్పుడు అని చెప్పి వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే 2026 అక్టోబర్కి మొదటి ఫేజ్ జనగణన పూర్తవుతుంది, కులగణన కూడా పూర్తవుతుంది. అయితే ఆ ఫస్ట్ ఫేజ్ ఉత్తరాఖండ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ అటు సైడ్ పూర్తయిపోతుంది. 2027 మార్చి నాటికి జనగణన పూర్తిగా జరుగుతుంది. ఆ జనగణన పూర్తి అయినప్పటికీ కూడా మనకు మరో 2 ఏళ్ల పాటు కాలం ఉంటుంది. అంటే 2029 ఎన్నికల నాటికి మనకి ఇంకొక 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈ జనాభా కులగణన ఆధారంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆ 2 ఏళ్ల లోపల ఈ నియోజకవర్గాల పునర్విభజన చేయడం ప్రభుత్వానికి ఏం పెద్ద పనేం కాదు. ఖచ్చితంగా 2029 కల్లా అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 50 అసెంబ్లీ సీట్లు, మరొక 19 పార్లమెంట్ స్థానాలు పెరిగి అటు 225 అసెంబ్లీ స్థానాలు, ఇటు 39 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త విన్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులు పూర్తి సంబరాల్లో మునిగిపోయారు. తమకు అవకాశం ఉంటుందన్న మేధోమదనంతో ఇతర రాజకీయ వర్గాలతో చర్చించుకోవడం చర్చానీయాంశంగా మారుతోంది. థ్యాంక్ యూ.